నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే జూన్ నెలలో మేషరాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రస్తుత గ్రహ పరిస్థితిని చూసినట్లయితే మేషరాశి వారికి గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి ఒక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యము, గృహయోగము, ఆర్థిక అభివృద్ధి, అదే మాదిరిగా సంతాన సౌఖ్యము, జీవన విధానంలో నూతనమైనటువంటి ఒక ఆలోచనలతో ముందడుగు వేయటము, ఏలినాడ్సేన్ అయినప్పటికీ కూడా గురు రాహుల యొక్క బలం అధికంగా ఉండడం వల్ల ఎంతటి సమస్యలు అయినప్పటికీ కూడా పరిష్కార మార్గం లభించే విధంగా ప్రయత్నాలు చేయటము, తద్వారా విజయాన్ని పొందేటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతం అవ్వటం, వాహన సౌఖ్యంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒక వాహనాలను తీసివేసి నూతన వాహనాలను తీసుకునేటువంటి ఒక ప్రయత్నము చేయటము, కుటుంబంలో సంతోషము, బంధుమిత్రాదుల యొక్క కలయిక, పుణ్యక్షేత్ర సందర్శనము, నూతనముగా మీకు పలు మార్గాలలో ఆకస్మిక ధనయోగాలు కలగటము, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఈ యొక్క మేషరాశి వారికి జూన్ నెలలో సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మీతో పాటు ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో ఆ నమ్మకంతో ఉండబడేటువంటి వాళ్ళతో మీరు అంతే నమ్మకంతో ఇప్పటివరకు జీవనం విధానంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఒక స్నేహితులు అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం ఎదుటివారికి ఇచ్చేటువంటి ఒక గౌరవ మర్యాదలను అనుసరించి మనకి గౌరవ మర్యాదలు అనేటువంటిది లభిస్తాయి. ఈ విషయంలో మీరు కొంత సృజనాత్మకమైనటువంటి ఒక కొత్త వింత పోకడ వల్ల, అపనమ్మకాలతో కూడిన వ్యవహార శైలి వల్ల, స్నేహితుల మధ్య, మిత్రుల వల్ల లేదా మధ్యవర్తిత్వపు వ్యవహారాల ద్వారా లేదా ఏదైనప్పటికీ కూడా కొంత ఈ విధమైనటువంటి ఒక పోకడ ద్వారా, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వాములతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక అంశం ఇది. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రవర్తన ఎదుటి వాళ్ళకి కొంత ఎప్పటి మాదిరిగానే ఉన్నప్పటికీ మీ పట్ల కొంత లేనిపోని గందరగోళమైనటువంటి ఒక పరిస్థితులు ఉండే విధంగా ఉంటుంది. అది తాత్కాలికం. కాబట్టి కొంతకాలం వరకు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉంటే స్నేహ సంబంధాల విషయాలలో మీకు స్నేహితుల ద్వారా, అదే మాదిరిగా చేస్తున్నటువంటి పనుల ద్వారా నమ్మకమైనటువంటి ఒక స్నేహితులు ఎవరు, అపనమ్మకమైనటువంటి ఒక స్నేహితులు ఎవరో గుర్తుంచుకొని చెప్పుడు మాటలు వినకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అన్నిట్లో విజయాలు సంప్రాప్తింపబడతాయి. ఈ జూన్ నెల మొత్తం కూడా మీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి హనుమత్ ఆరాధన చెప్పదగినటువంటి ఒక సూచన. వృషభ రాశికి సంబంధించి మన ఫలితాలను చూసినట్లయితే వృషభ రాశి వారికి గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో మీరు విలువైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయటము, సంతానము అభివృద్ధిలోకి రావటము, ఈ జూన్ నెలలో అన్ని రంగాల వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య లాభం ఉంటుంది. ధైర్యంగా ప్రతి విషయంలో మీరు ముందడుగు వేయటము, ప్రయాణాలు ఎక్కువగా చేయటము, పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి ఒక అవకాశం లభించటము, ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువులను లేదా జగద్గురువులను దర్శించేటువంటి ఒక మహద్భాగ్యం కలగటము, అదే మాదిరిగా కోపం ఎక్కువగా ఉంటుంది. తద్వారా
చిరాకు, కోపము, ఈ దీనివల్ల మీకు మీరే మాట్లాడే మాటలతో కొంత మనస్సుని కలవరపాటుకు గురి చేసుకొని అప్రశాంతంగా ఉండే విధంగా మీ యొక్క ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందనే ఒక భయ ఆందోళనలతో ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా కొద్దిసేపు బాగానే ఉంటారు, కొద్దిసేపటి తర్వాత కోపం పెరగటం ఇట్లాంటివండి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానము ద్వారా అదే మాదిరిగా జీవన విధానంలో కొత్తదైనటువంటి ఒక మార్పులు చేర్పులు తెచ్చి వారి యొక్క అభివృద్ధికి కావలసినటువంటి ఒక ఆలోచనలను అమలు చేస్తారు. తప్పకుండా సంతానం మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉండడానికి గ్రహస్థితి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు ఏ కలలైతే కంటూ ఉంటారో ఆ కలలు సాకారం అవుతుంది. సంతానం మంచి ఉన్నత స్థితిలో ఉండే విధంగా గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. మీరు మీ జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి ఒక ఆనందాన్ని ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు పొందుతారు. అయితే అక్కడక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఊహించినటువంటి ఒక సమస్యలు కొంత ఉన్నప్పటికీ అవి పరిష్కార మార్గంలోకి వెళ్తాయి. ఆత్మబంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కొంత దూరం అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందటానికి మీరు ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. తప్పకుండా ఈ వృషభ రాశి వారికి జూన్ నెలలో అత్యద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. మనం మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటిది చూద్దాం. గతంలో ఉన్నటువంటి ఒక సమస్యల్లో నుండి బయటకు వస్తారు. కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంలో ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహయోగము కలిగేటువంటి ఒక అవకాశం ఉంది. మంచి శుభ కార్యక్రమాలు గృహంలో నిర్వహిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ రాహుకేతులు కాలసర్పదోష ప్రభావం వల్ల మనస్థిమితం అనేటువంటిది ఉండదు. శుభమూలకంగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అప్పులు చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. పిరికితనము, కుటుంబంలో అశాంతి, సంతానమునకు ఆరోగ్య భంగములు, మానసిక ఒత్తిడి, అదే మాదిరిగా ఇచ్చినటువంటి ఒక డబ్బులు సకాలంలో తిరిగి రావు, వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇతరులకు బాకీ తీర్చేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తూ ఉంటే రావలసిన ఆదాయ వనరులు అనేటువంటివి అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు ఈ విధమైనటువంటి ఒక పోకడలో జీవితం ఒక దరికి వచ్చేనా అన్న స్థితిలో ప్రస్తుతం ఈ యొక్క మిథున రాశి వారిని ఇక జీవితం మొత్తం ఎప్పుడు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడాల్సిందనే స్థితిలో ఒక్కో సందర్భంలో వీళ్ళకి ధైర్యం సన్నగిల్లేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇది తాత్కాలికం. అత్యద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు అతి శీఘ్రంగా పొందటానికి ఈ యొక్క మిథున రాశి వారు కాలసర్పదోషాలు ఇట్లాంటి వాటి అన్నిటిలోంచి బయటికి రావడానికి ప్రతిరోజు కూడా మీరు 108 పర్యాయములు జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర అనేటువంటి ఒక గురువుల యొక్క నామజపం ఎక్కువగా చేయండి. తద్వారా గురుబలం పెరిగి మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారు కంచి కామకోటి పీఠంలో ఉండబడేటువంటి ఒక బృందావనం ఏదైతే ఉందో మఠంలోకి వెళ్ళి అక్కడ మహాస్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారికి తులసిమాల, బిల్వదళాల మాల ఇవన్నీ కూడా సమర్పించి జగద్గురువుల యొక్క చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క తీర్థాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు మీకు అందే అవకాశం ఉంది. ఇక జగద్గురువులు చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అర్చన ఏదైతే ఉందో అది చాలా సమయం పడుతుంది. అందువల్ల మీరు ప్రశాంతంగా మీ యొక్క దోషాలన్నీ నివృత్తి జరగాలంటే మిథున రాశి వారు కాంచీ క్షేత్రానికి వెళ్ళి తీర్థప్రసాదములు స్వీకరించేంత వరకు వేచి ఉండి ఓపికగా నేను చెప్పినటువంటి ఒక ప్రదక్షిణాలు అవన్నీ చేసి తప్పకుండా జగద్గురువుల యొక్క చక్రార్చన ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క తీర్థాన్ని తీసుకొని కామాక్షి అమ్మవారి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి అమ్మవారి యొక్క కుంకుమార్చన, అమ్మవారి యొక్క దర్శనం ఇవన్నీ చేసుకోండి. తప్పకుండా మీకు
సమస్య పరిష్కారం అవుతుంది. మంచి సంకల్పాలతో మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. జయ జయ శంకర, హర హర శంకర. జూన్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే కాలసర్పదోష ప్రభావం వల్ల వీరికి ఈ నెలలో మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థం అన్ని విధాలుగా బాగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆత్మీయులు ఎవరైనా సరే, బంధుమిత్రాదుల్లో ఎవరైనప్పటికీ కూడా బాగా తెలుసున్నటువంటి వారు లేకపోతే ఎవరైనప్పటికీ కూడా దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూతకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా వాహన సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఏ పనులు చేసినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. అదే మాదిరిగా మీ జీవితంలో ఊహించని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి ఒక పరిస్థితి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి ఉంటుంది. క్షణం కోపం, క్షణం తాపం, ఓర్పు తక్కువ, నిరంకుశతత్వము, బతిమిలాడుట, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఎంత ఓపికగా ఈ నెల ఉంటే జూన్ నెలలో అంత అత్యద్భుతమైనటువంటి ఒక ఫలితాలని మీరు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు ఎక్కువగా రామనామ జపాన్ని ఎక్కువగా చేయండి. ఎంత ఎక్కువగా రామనామ జపం చేస్తే అంత శుభ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. హనుమంతుల వారికి గంధసింధూరం వేయటము, ఆకుపూజ చేయించటం అనేటువంటిది చెప్పదగినటువంటి ఒక సూచన. మీకు ఆకస్మికమైనటువంటి ఒక ధనయోగాలు కలుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేయగలుగుతారు. ప్రతి సమస్యను కూడా చాలా చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. దైవబలం మెండుగా ఉంది. ఏదో రూపంలో మీరు సమస్యల నుంచి బయటికి రావటం జరుగుతుంది. జయ జయ శంకర, హర హర శంకర. జై కామాక్షి.